Hi TSAT viewers, welcome to Crash Course Group TSPSC Group 1 Preliminary Examination and Group 2 Examination. Today's subject based on economy and topics money and capital markets. So మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ సంబంధించిన మనం క్వశ్చన్ అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. సో ఏదైతే ఎక్స్చేంజ్ రేట్ టూ టైప్స్ ఉంటాయో, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఒకటి, రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఒకటి. సో మనకి ఇచ్చింది ఏంటంటే స్టేట్మెంట్స్ అబౌట్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్. ఫస్ట్ వన్, ది రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ is the weighted average of a country's currency in relation to an index or basket of other major currencies. Second one, the weights are determined by comparing the relative trade balance of a country's currency against other countries within the index. Third one, an increase in real effective exchange rate implies that export will become cheaper and import will become costlier. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేటు అంటే ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ కంట్రీ కరెన్సీ ఇన్ రిలేషన్ టు అన్ ఇండెక్స్ లేకపోతే ఆర్ బాస్కెట్ ఆఫ్ అదర్ మేజర్ కరెన్సీస్. సో దానే రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వెయిట్స్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తారంటే కంపేరింగ్ ద రిలేటివ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఆఫ్ కంట్రీస్ కరెన్సీస్ అగెనెస్ట్ ఈచ్ కంట్రీ విత్ ఇన్ ద ఇండెక్స్. సో ఈ విధంగా కంపేర్ అని అంటే డిటర్మిన్ అని చేస్తారు. ఏది ఈ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ సంబంధించింది. సో మనకు థర్డ్ ఏం ఇచ్చారంటే అన్ ఇంక్రీజ్ ఇన్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇంప్లాయిస్ దట్ ఎక్స్పోర్ట్ అనేది చీపర్ అయిపోతుంది అండ్ ఇంపోర్ట్ అనేది దిగుమతి అనేది చాలా కాస్ట్లీగా అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే increase real effective exchange rate implies that export అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ ఇంపోర్ట్ అనేది చీపర్ అయిపోతుంది. అంటే అండ్ ఇంక్రీజ్ ఇండికేట్ ఏ లాస్ ఇన్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్. సో ఇక్కడ ఆర్ఈఈఆర్ పెరిగే కొద్దీ ఇక్కడ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతుంది అల్టిమేట్ ట్రేడ్ అనేది. సో స్టేట్మెంట్ 3ని మనం ఎలిమినేషన్ చేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆప్షన్ ఏ. సో మీకు ఇందాకే చెప్పాను, ఆర్ఈఈఆర్ అంటే వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఏ కంట్రీ కరెన్సీ ఇన్ రిలేషన్ టు ఇండెక్స్ ఆర్ బాస్కెట్ ఆఫ్ అదర్ మేజర్ కరెన్సీ అనేది కరెక్ట్. సో వెయిట్స్ అనేది ఏ విధంగా డిటర్మైన్ చేస్తారంటే కంపేరింగ్ రిలేటెడ్ ట్రేడ్ బ్యాలెన్స్ ఆఫ్ కంట్రీస్ కరెన్సీ అగెనిస్ట్ ఇంకో కంట్రీ యొక్క ఇండెక్స్ అంటే విత్ ఇన్ ద ఇండెక్స్. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ సంబంధించిన ఇది అని ఏ విధంగా డిటర్మైన్ చేస్తారని చెప్పాను మీకు. అండ్ ఒకవేళ కనుక ఈ ఆర్ఈఈ అండ్ ఇంక్రీజ్ ఇన్ రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇంప్లాయిస్ దట్ ఎక్స్పోర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ ఇంపోర్ట్ అనేది చాలా చీప్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే ఇంక్రీజ్ ఇండికేట్ ఏ లాస్ ఇన్ ట్రేడ్ కాంపిటేటివ్నెస్. నెక్స్ట్ క్వశ్చన్, nominal effective exchange rate. So first one, nominal effective exchange rate is a measure of the value of a currency against a weighted average of several foreign currencies. Second one, an increase in nominal effective exchange rate indicates an appreciation of the local currency against the weighted basket of currencies of its trading partner. సో మనకు ఇప్పుడు అడిగింది ఏంటంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే యూజ్డ్ ఇన్ ఎకనామిక్ స్టడీస్ మరియు పాలసీ అనాలిసిస్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో ఇంటర్నేషనల్ ట్రేడ్లో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ బై ఫారెక్స్ ట్రేడర్స్ హూ ఎంగేజ్డ్ ఇన్ కరెన్సీ ఆర్బిట్రేజ్. అంటే ఫెడరల్ రిజర్వ్స్ క్యాలిక్యులేట్ ద డిఫరెంట్ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ ఇండిసెస్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్. ఒకటేమో బ్రాడ్ ఇండెక్స్, సెకండ్ వన్ ఏమో మేజర్ కరెన్సీస్ ఇండెక్స్, థర్డ్ వన్ ఏంటంటే అదర్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇండెక్స్. అంటే నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది మెజర్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ అగెనిస్ట్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్
సెవరల్ ఫారెన్ కరెన్సీ. సో REER అనేది అండ్ NEER అనేది డిఫరెన్స్ అనేది మీకు తెలవాలి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమిచ్చారు, an increase in the NEER indicates an appreciation of local currency against the weighted basket of currency of its trading partner. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ C is the right answer of this question. సో నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ సంబంధించింది. ఇది ఎకనామిక్ స్టడీస్తో పాటు పాలసీ అనాలిసిస్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఫారెక్స్ ట్రేడర్ హూ ఎంగేజ్ ఇన్ కరెన్సీ ఆర్బిట్రేజ్. సో ఫెడరల్ రిజర్వ్ కనుక చూస్తే క్యాల్కులేటర్ చూస్తే 3 డిఫరెంట్ NEER అండి. సో అందులో బ్రాడ్ ఇండెక్స్, మేజర్ కరెన్సీస్ ఇండెక్స్, ఇంకోటేమో అదర్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అండ్ ట్రెజరీ బిల్స్. ఫస్ట్ వన్, ది సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఈజ్ ఏ నెగోషియబుల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. సెకండ్ స్టేట్మెంట్, ట్రెజరీ బిల్స్ అంటే T బిల్స్ ఆర్ ఇష్యూడ్ బై SEBI ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఒకటి ఇచ్చారు మనకు అండ్ T బిల్స్. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అనేది ఒక నెగోషియబుల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇష్యూడ్ ఇన్ డిమెటీరియలైజ్డ్ ఫార్మ్ ఆర్ యూజన్స్ ప్రామిసరీ నోట్ అగైనెస్ట్ ఫండ్స్ డిపాజిట్ ఎట్ ఏ బ్యాంక్ ఆర్ అదర్ ఎలిజిబుల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ స్పెసిఫైడ్ టైం పీరియడ్ మాత్రమే. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే ఈ ఏదైతే ఈ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఉందో ఇదొక నెగోషియబుల్ మనీ మార్కెట్ యొక్క ఇన్స్ట్రుమెంటు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అపెక్స్ ఆఫ్ ద మానిటరీ మరియు బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ, అంటే దట్ రెగ్యులేట్ మరియు కంట్రోల్ ద ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేల్స్ T బిల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్ ఇన్ ఆర్డర్ టు రైజ్ షార్ట్ టర్మ్ ఫినాన్స్ ఫర్ ద గవర్నమెంట్ విచ్ ఈస్ యూజువల్లీ ఫర్ 3 నుంచి 6 నెలలు మాత్రమే, అంటే 3 to 6 months టెన్యూర్. సో స్టేట్మెంటు 2 అనేది ఇన్కరెక్ట్. ఎందుకంటే ట్రెజరీ బిల్లు ఇష్యూడ్, ఇక్కడ ఇష్యూడ్ కాదు, సేల్స్ అండి, సేల్స్ బై SEBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద అపెక్స్ ఆఫ్ ద మానిటరీ అండ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ దట్ రెగ్యులేట్ మరియు కంట్రోల్ ద ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేల్స్ T బిల్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ SEBI, RBI. సో ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ అని అడగవచ్చు. ఇది ఒక నెగోషియబుల్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంటు అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపెక్స్ ఆఫ్ ద మానిటరీ మరియు బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ, మీకు ఇందాకే చెప్పాను. అండ్ RBI ఏమో సేల్ చేస్తుంది T బిల్స్ని, అది కూడా బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్ ఇన్ ఆర్డర్ టు రైజ్ షార్ట్ టర్మ్ ఫినాన్స్ ఫర్ ద గవర్నమెంట్. ఎన్ని మంత్స్ అంటే 3 to 6 months మాత్రమే టెన్యూరు, 3 to 6 months. నెక్స్ట్ క్వశ్చన్, సో ఎక్స్చేంజ్ రేట్ ఇన్ ఇండియా, exchange rates in India. First one, fixed exchange rate is determined by the monetary authority of the country and it will not fluctuate beyond limit. Second statement, floating exchange rate is decided by the market forces and it is likely to fluctuate. మనకు అడిగింది ఏమిటి, కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఇదొక is a regime imposed by government or central bank which ties the official exchange rate of the country currency, అంటే with the currency of another country. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఒక కంట్రీతో, అంటే ఇదొక రిజిమ్ ఇంపోజ్డ్ బై ఏ గవర్నమెంట్ అని ఉండొచ్చు, లేకపోతే సెంట్రల్ బ్యాంక్ ఉండొచ్చు. అంటే టైస్తో ఎవరితో టైస్ అవుతుంది, వేరే కంట్రీ యొక్క సిమిలర్గా సేమ్ సెంట్రల్ బ్యాంక్ ఆర్ గవర్నమెంట్ తోటి అఫీషియల్గా ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫిక్స్ అవ్వడం జరుగుతుంది, అది కూడా సేమ్ కరెన్సీ తోటి. సో దీని ఏమంటారంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఈస్ డిటర్మైన్డ్ బై మానిటరీ అథారిటీ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ విల్ నాట్ ఫ్లక్చువేట్ బియాండ్ లిమిట్. సో బియాండ్ లిమిట్ అనేది ఫ్లక్చువేట్ అనేది కాదు, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఫిక్సెస్ అనేది చేస్తుంది ఆ వాల్యూ ఆఫ్ ద కరెన్సీ అనేది. సో దానివల్ల
ఇలా ఫ్లక్చువేట్ అనేది కాదు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. 2 ఏమి ఇచ్చారు, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఈ డిసైడెడ్ బై ద మార్కెట్ ఫోర్సెస్ అండ్ ఇట్ ఈస్ లైక్లీ టు ఫ్లక్చువేట్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, ఎందుకంటే ఇదొక టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేటు రిజమ్ ఇన్ విచ్ కరెన్సీ వాల్యూ అనేది అలౌడ్ టు ఫ్లక్చువేట్ ఇన్ రెస్పాన్స్ టు ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ సంబంధించింది ఈవెంట్స్. అంటే ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఈజ్ ద ఎక్స్చేంజ్ సిస్టమ్ వేర్ ద ఎక్స్చేంజ్ రేట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ద సప్లై మరియు డిమాండ్ ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్. రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదేమో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేటు, ఇంకోటేమో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సంబంధించింది. సో ఈ రెండు టైప్స్ మనకు అడిగే అవకాశం ఉంది, అండ్ దాంతోపాటు ఫ్లెక్సిబుల్ ఎక్స్చేంజ్ రేట్ కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియా? సో T-bills, dated securities of the government, statement C. 3 commercial paper. 4 certificate of deposit. 5 call or notice money. So money market ఏమిటంటే refers to financial market that fills the demand supply gap in short term funds with maturity period less than 1 year. సో మనీ మార్కెట్ ఏమిటంటే ఒక ఫినాన్షియల్ మార్కెట్లో డిమాండ్ సప్లై అనేది గ్యాప్ని చాలా తక్కువగా, అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ని విత్ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత అంటే 1 సంవత్సరం లోపు మాత్రమే. సో అది మనీ మార్కెట్ అనేది మీకు తెలవాలి. సో ఇన్స్ట్రుమెంట్ కనుక చూస్తే ఒకటి T-bills అండి, మీకు T-bills ఇందాకే చెప్పాను సంబంధించింది. తర్వాత సర్టిఫికేట్ డిపాజిట్ మీకు చెప్పడం జరిగింది, అండ్ కమర్షియల్ పేపర్, అండ్ దాంతోపాటు కాల్ నోటీస్ మనీ ఆర్ కాల్ మనీ అనొచ్చు, ఆర్ నోటీస్ మనీని కూడా అంటారు. సో T-bills కరెక్ట్, కమర్షియల్ పేపర్ కరెక్ట్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ కరెక్ట్, అండ్ కాల్ మనీ. సో ఇవి ఏంటంటే మనీ మార్కెట్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇండియా. సో మనం 2ని ఎలిమినేషన్ చేస్తే సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనీ మార్కెట్ గురించి చెప్పాను మీకు, T-bills అంటే ఇందాకే చెప్పాను. సో ఇదొక ఇన్స్ట్రుమెంట్ దట్ గవర్నమెంట్ యూజెస్ టు రైజ్ షార్ట్ టర్మ్ మనీ ఫ్రమ్ ద ఫినాన్షియల్ మార్కెట్. అంటే లాంగ్ టర్మ్ కనుక అయితే డేటెడ్ సెక్యూరిటీస్, షార్ట్ టర్మ్ అయితే ట్రెజరీ బిల్స్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ ఇందాకే చెప్పాను, ఇష్యూడ్ బై ద బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు ద ఇండివిజువల్ అయినా ఇష్యూ చేయవచ్చు, కంపెనీస్కైనా ఇష్యూ చేయవచ్చు, ఆర్ కార్పొరేషన్కైనా ఇష్యూ చేయవచ్చు, రిలేటెడ్ టు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్. కమర్షియల్ పేపర్ అయితే ఇదొక డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై ద కంపెనీస్ టు షార్ట్ టర్మ్ ఫండ్. సో కంపెనీ ఇష్యూ చేయడం జరుగుతుంది టు రైజ్ షార్ట్ టర్మ్ ఫండ్స్. కాల్ మనీ ఏంటంటే ఇదొక ఇంటర్ బ్యాంక్ లెండింగ్. అంటే కాల్ మనీ అనేది యూజువల్లీ అవైల్డ్ ఫర్ 1 day మాత్రమే. అంటే నోటీస్ మనీ అనేది 2 నుంచి 14 రోజులు. సో కాల్ మనీ ఈజ్ ఓన్లీ యూజువల్లీ అవైల్డ్ ఫర్ 1 day, notice money 2 to 14 days. So these are the instrument of money market. నెక్స్ట్ క్వశ్చన్, సెబీ సంబంధించిన క్వశ్చన్ ఇది. అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ సెబీ. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ సెబీ ఏంటంటే ఫస్ట్ వన్ టు రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్, సెకండ్ వన్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్, థర్డ్ వన్ టు ప్రమోట్ ఇండివిజువల్ బిజినెస్, ఫోర్త్ వన్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెబీ ఏమిటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్. ఎవరికి ప్రొటెక్షన్ చేస్తుంది? ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ వల్లని ప్రొటెక్షన్ చేస్తుంది. అండ్ ప్రమోషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ని. సో స్టాక్ ఎక్స్చేంజ్ని డెవలప్ చేస్తుంది సెబీ. దాంతోపాటు ఏదైనా యాక్టివిటీ ఆఫ్ స్టాక్ మార్కెట్లో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెబీ. సో కొన్ని ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ కనుక చూస్తే అందులో రెగ్యులేషన్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఒకటి, అండ్ సెకండ్ వన్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఇన్వెస్టర్ మరియు ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడులెంట్ అండ్ మాల్ ప్రాక్టీసెస్ బై హ్యావింగ్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇట్స్ స్టాచ్యుటరీ రెగ్యులేషను, అండ్ ఇంకోటి ఏంటంటే రెగ్యులేషన్ మరియు డెవలప్మెంట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ద ఇంటర్మీడియట్స్ లైక్ అండర్ రైటర్స్ మరియు బ్రోకర్స్. సో దీస్ ఆర్ ద
ఆబ్జెక్టివ్ ఆఫ్ సెబీ. సో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకు, ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్ అని ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు టు ప్రమోట్ ఇండివిజువల్ బిజినెస్ అని కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ద ఇంటర్మీడియరీస్ లైక్ అండర్ రైటర్ మరియు బ్రోకర్స్ అంటే స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే టు రెగ్యులేట్ సెక్యూరిటీ మార్కెట్స్తో పాటు ప్రొటెక్ట్ ఇన్వెస్టర్తో పాటు ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మీకు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను సెబీ యాక్ట్ 1992 అని, అండ్ సెబీ మెయిన్ ఆబ్జెక్టివ్ చెప్పడం జరిగింది. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్, ప్రమోషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు రెగ్యులేషన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కూడా చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెబీ సంబంధించింది ఈ ఆబ్జెక్టివ్స్ ఇవి. నెక్స్ట్ క్వశ్చన్. సో క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. సో క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్, these units are listed on the stock exchanges where they are traded on a daily basis. As these units are listed, any investor can buy and sell these units through the exchange. Second one, these schemes are managed for a limited number of years. మనకు అడిగింది ఏమిటి క్వశ్చన్, ఇన్కరెక్ట్. సో ఈ రెండు మనకు అడిగింది ఇన్కరెక్ట్. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే నైదర్ 1 నాట్ 2. ఎందుకంటే ఏ క్లోజ్డ్ ఎండ్ ఫండ్ అనేది యూజువల్లీ ఇష్యూస్ యూనిట్స్ టు ఇన్వెస్టర్ ఓన్లీ వన్స్ మాత్రమే. అంటే వెన్ దే లాంచ్ ఆన్ ఆఫర్ కాల్డ్ న్యూ ఫండ్. ఏమంటారంటే న్యూ ఫండ్ ఆఫర్. సో ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అప్పుడు ఒక ఆఫర్ని చేయడం జరుగుతుంది. ఆఫర్ ఏంటంటే న్యూ ఫండ్ ఆఫర్ ఇన్ ఇండియా. సో దేర్ ఆఫ్టర్ దిస్ యూనిట్స్ ఆర్ లిస్టెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజెస్ వేర్ దే ఆర్ ట్రేడెడ్ ఆన్ ఏ డైలీ బేసిస్. అంటే దిస్ యూనిట్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ ఎనీ ఇన్వెస్టర్ కెన్ బై అండ్ సెల్ దిస్ యూనిట్స్ త్రూ ద ఎక్స్చేంజెస్. ఎవరైనా ట్రేడ్ చేయవచ్చు అండ్ ఎవరైనా ఇన్వెస్టర్కి బై చేయవచ్చు, సెల్ చేయవచ్చు. సో రెండు కరెక్ట్. బట్ మనకు అడిగింది ఏమిటి, ఇన్కరెక్ట్. ఎందుకంటే ఈ స్కీమ్స్ అనేది మేనేజ్ ఫర్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇయర్ మాత్రమే. సో దీస్ ఆర్ క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ సంబంధించింది. సో ఇందాకే చెప్పాను మీకు న్యూ ఫండ్ ఆఫర్ ఇన్ ఇండియా కూడా అంటారు దీన్ని. సో రిలేటెడ్ టు న్యూ ఫండ్ ఆఫర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, కాల్ మనీ సంబంధించింది. సో అబౌట్ కాల్ మనీ, first one, it is a short term financial loan that must be paid in full and immediately when the leader demands it. Second statement, it has a fixed maturity and payment schedule. Third one, it consists of overnight money and money at short notice for a period of up to 14 days. సో మనకి ఇలా 3 స్టేట్మెంట్ ఇచ్చారు. సో కాల్ మనీ ఏంటంటే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ అండి. ఎందుకంటే కాల్ మనీ ఆల్సో నోన్ యాజ్ ఏమంటే మనీ ఎట్ కాల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఒక షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ బియరింగ్ లోన్. అంటే దట్ ద బారోవర్ మస్ట్ రీపే ఇమీడియట్లీ ఇఫ్ ద లెండర్ డిమాండ్స్. అంటే ఎవరైతే అప్పు ఇస్తారో వాళ్ళు అప్పు అడిగిన ఎమ్మటే అప్పు తీసుకున్న వ్యక్తి కట్టాలి. దీని ఏమిటంటే కాల్ మనీ అంటారు. దీన్నే ఆల్సో నౌన్ యాజ్ ఏమిటంటే మనీ ఎటర్ కాల్ అని కూడా అంటారు. ఇదొక షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ బియరింగ్ లోన్ అని కూడా తెలుసుకోవాలి మీరు. అంటే అన్లైక్ ఏ టర్మ్ లోన్ విచ్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ మెచ్యూరిటీ అండ్ పేమెంట్ షెడ్యూల్ ఉంటుందండి. అంటే కాల్ మనీ డస్ నాట్ హ్యావ్ టు అధేర్ టు ఏ సెట్ షెడ్యూల్, నాట్ డస్ ద లెండర్ హ్యావ్ టు ప్రొవైడ్ ఎనీ అడ్వాన్స్ నోటీస్ ఆఫ్ రీపేమెంట్. సో స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, ఫిక్స్డ్ మెచ్యూరిటీ పేమెంట్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డస్ నాట్ హ్యావ్ అదర్ టు సెట్ షెడ్యూల్ అండ్ నర్ డస్ ద లెండర్ హ్యావ్ టు ప్రొవైడ్ ఎనీ అడ్వాన్స్ నోటీస్ ఆఫ్ రీపేమెంట్. సో మనకు అడిగింది ఏంటంటే కరెక్ట్ కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ లోన్ దట్ మస్ట్ బి పేడ్ ఇన్ ఫుల్ మరియు ఇమీడియట్లీ వెన్ ద లెండర్ డిమాండ్ ఇట్. సో 2ని మనం ఎలిమినేషన్ చేస్తే
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓవర్ నైట్ మనీ అండ్ మనీ ఎట్ షార్ట్ నోటీస్ ఫర్ పీరియడ్ ఆఫ్ అప్ టు 14 days మాత్రమే. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో దిస్ ఆర్ ద కాల్ మనీ సంబంధించింది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఫినాన్షియల్ సిస్టము. సో కాల్ మనీ ఏమంటే మనీ ఎట్ కాల్ అని కూడా అంటారు. సో కాల్ మనీ అలౌస్ బ్యాంక్ టు ఎర్న్ ఇంట్రెస్ట్ ఆన్ ద దేర్ ఎక్సెస్ ఫండ్ విచ్ ఈస్ నౌన్ యాజ్ కాల్ మనీ రేట్ ఆర్ కాల్ లోన్ రేట్ ఆర్ కాల్ రేట్ అని కూడా అంటారు. సో ఎన్ని రోజులు అంటే పీరియడ్ అప్ టు 14 days. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హెడ్జ్ ఫండ్. సో హెడ్జ్ ఫండ్ సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ స్టేట్మెంట్, హెడ్జ్ ఫండ్ ఆర్ ఓపెన్ టు ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్. సెకండ్ వన్, దీస్ ఆర్ స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ బై ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మనకు అడిగింది హెడ్జ్ ఫండ్ సంబంధించింది. సో హెడ్జ్ ఫండ్ ఇది ఒక లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్టర్. సో హెడ్జ్ ఫండ్ అంటే ఇది ఒక లిమిటెడ్ పార్ట్నర్షిప్, దీనికి లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఉంటుందండి. సో లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఇన్వెస్టర్ హూజ్ మనీ ఈజ్ మేనేజ్డ్ బై ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ మనీని మేనేజ్ ఎవరు చేస్తారంటే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ వాళ్ళు దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అది కూడా వైడ్ రేంజ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇంక్లూడింగ్ లెవరేజింగ్ ఆర్ ట్రేడింగ్ ఆఫ్ నాన్ ట్రెడిషనల్ అసెట్స్. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ హెడ్జ్ ఫండ్ అనేది ఓపెన్ టు ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ చెప్పడం జరిగింది. సో ఆల్ అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఇది. సో మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో హెడ్జ్ ఫండ్ ఇన్ ఇండియా అంటే డు నాట్ నీడ్ టు బి నెసర్లీ రిజిస్టర్డ్ విత్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, రెగ్యులేటెడ్ స్ట్రిక్ట్లీ అని ఇచ్చారు. సో ఇది కూడా ఇన్కరెక్ట్. సో రెండు ఇన్కరెక్ట్ కాబట్టి ఆప్షన్ మనకు అడిగింది నాట్ కరెక్ట్. సో రెండు నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో హెడ్జ్ ఫండ్ గురించి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ హూజ్ మనీ ఈజ్ మేనేజ్డ్ బై ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్. సో ఈ హెడ్జ్ ఫండ్ని ఏదైతే నెసరిగా దీన్ని రిజిస్ట్రేషన్ అవసరం లేదు సో సెబీ దగ్గర, బట్ మనకి ఇచ్చిందంటే స్టేట్మెంట్ ఏంటంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ రిజిస్టర్డ్ విత్ సెబీ అని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ అవసరం లేదు మనకు ఈ హెడ్జ్ ఫండ్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్డిఐ మరియు ఎఫ్ఐఐ. అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్ఐఐ. ఫస్ట్ వన్, ఎఫ్డిఐ ఇన్వాల్వ్స్ ఏ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంపెనీ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ అక్వైరింగ్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్, వైల్ ఎఫ్ఐఐ ఇన్వాల్వ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ ఆర్ assets of a foreign company. Second one, FDI results in a short-term investment and is focused on the secondary market, whereas FII investment is usually long-term. Third statement ఏమి ఇచ్చారంటే FDI is subject to stricter regulation compared to FII. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రిలేటెడ్ టు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి. సో ఎఫ్డిఐ ఏంటంటే ఇది ఒక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంపెనీ విత్ ఇంటెన్షన్ ఆఫ్ అక్వైరింగ్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. ఎఫ్ఐఐఐ ఏంటంటే ఇదొక ఇన్వాల్వ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సెక్యూరిటీస్ ఆర్ అసెట్స్ ఆఫ్ ఏ ఫారెన్ కంపెనీ. సో ఈ రెండు డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఎఫ్డిఐ రిజల్ట్ ఇన్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇది దేనిపైన ఫోకస్ చేస్తుందంటే సెకండరీ మార్కెట్ పైన ఫోకస్ చేస్తుంది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఐఐ అనేది ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఎందుకంటే ఎఫ్డిఐ అనేది ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. సో లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఇన్వెస్టింగ్ కంపెనీ. అదేవిధంగా ఎఫ్ఐఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ యూజువల్లీ షార్ట్ టర్మ్ ఉంటుంది. ఇది దేనిపైన ఫోకస్ చేస్తుందంటే ఎఫ్ఐఐ అనేది సెకండరీ మార్కెట్ పైన ఫోకస్ చేస్తుంది. సో స్టేట్మెంట్ 2ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఎఫ్డిఐ ఈజ్ సబ్జెక్ట్ టు స్ట్రిక్టర్ రెగ్యులేషన్ కంపేర్డ్ టు ఎఫ్ఐఐ. అంటే ఎఫ్ఐఐ కన్నా ఈ ఎఫ్డిఐ యొక్క రెగ్యులేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది.
సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో డిఫరెన్స్ మీకు చెప్పాను. ఎఫ్డిఐ అనేది ఒక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ కంపెనీ విత్ ఇంటెన్షన్ ఆఫ్ అక్వైరింగ్ మేనేజ్మెంట్, అంటే కంట్రోల్, ఏదైనా మేనేజ్మెంట్ కూడా కంట్రోల్ చేస్తుంది రిలేటెడ్ టు ఎఫ్డిఐ. బట్ ఎఫ్ఐఐ అని అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేస్తుంది, ఆర్ అది కూడా యాసెట్స్ ఆఫ్ ఫారెన్ కంపెనీ మాత్రమే. సో ఎఫ్డిఐ రిజల్ట్ ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇన్వెస్టీ కంపెనీ. ఎఫ్ఐఐ ఏంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ మరియు ఫోకస్ దేనిపైన ఇస్తుందంటే సెకండరీ మార్కెట్ పైన మాత్రమే ఫోకస్ అనేది చేయడం జరుగుతుంది ఎఫ్ఐఐ. సో మీకు ఇందాకే చెప్పాను, ఎఫ్డిఐ అనేది స్ట్రిక్టర్ రెగ్యులేషన్ కంపేర్ టు ఎఫ్ఐఐ, ఎందుకంటే విచ్ అలౌస్ ఫర్ ఏ రిలేటివ్లీ ఈజీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో మ్యాక్సిమం పర్మిషబుల్ ఇన్వెస్ట్మెంట్ బై ఎఫ్ఐఐ ఏంటంటే ఇండియన్ కంపెనీ కనుక చూస్తే 24% ఆఫ్ పేడ్ ఆఫ్ క్యాపిటల్, అంటే దగ్గర విత్ 2% ఏమో లోయర్ కట్ ఆఫ్, వైల్ దెర్ ఈస్ నో సచ్ లిమిట్ ఫర్ ఎఫ్డిఐ. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎఫ్డిఐ ఈజ్ కన్సిడర్డ్ ఏ మోర్ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ కంపేర్ టు ఎఫ్ఐఐ, ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ మరి అది కూడా సెకండరీ మార్కెట్ మాత్రమే. ఎఫ్డిఐ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సంబంధించింది కాబట్టి. సో దీని ఏమంటారంటే విచ్ ఈస్ నౌన్ యాజ్ హాట్ మనీ డ్యూ టు ఇట్స్ క్విక్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. హాట్ మనీ దేనంటారు? ఎఫ్ఐఐని. నెక్స్ట్ క్వశ్చన్, వెంచర్స్ క్యాపిటల్స్. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ పర్టికులర్లీ ఆఫర్డ్ టు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. సెకండ్ వన్, venture capitals are those people who invest in young companies having promising futures. Third one, it is a long term investment. సో వెంచర్ క్యాపిటల్స్ గురించి అడిగారు కాబట్టి ఇదొక బేసికల్లీ ఫినాన్సింగ్ ఆఫ్ న్యూ కంపెనీస్ విచ్ ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ టు గో టు ద క్యాపిటల్ మార్కెట్ ఎట్ ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అంటే పర్టికులర్గా ఆఫర్ చేయడం టు స్మాల్ మరియు మీడియం సైజ్ బిజినెస్ వాళ్ళకు అండ్ నాట్ ఫర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. సో మనకు అడిగింది స్టేట్మెంట్ 1 అనేది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ దీన్ని ఆఫర్ చేయడం జరుగుతుంది ఇచ్చారు. సో వెంచర్ క్యాపిటల్ అనేది స్మాల్ మరియు మీడియం మాత్రమే. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సో స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు? వెంచర్ క్యాపిటల్స్ అనేది ఆర్ దోస్ పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ యంగ్ కంపెనీస్ హ్యావింగ్ ప్రామిసింగ్ ఫ్యూచర్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, ఎందుకంటే ఏ వెంచర్ క్యాపిటలిస్ట్ కెన్ బి సోల్ ఇన్వెస్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్ హూ కమ్ టుగెదర్ త్రూ ఇన్వెస్ట్మెంట్ ఫార్మ్స్ కాబట్టి. సో స్టేట్మెంట్ 2 అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అండ్ థర్డ్ వన్ ఏమిచ్చండి, ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం జరిగింది ఈ వెంచర్ క్యాపిటల్ అనేది. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేడ్ ఇన్ కంపెనీస్ విచ్ హ్యావ్ హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది, దీనికి హై గ్రోత్ పొటెన్షియల్ ఉంటుంది. సో ప్రొవిజన్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఏంటంటే విల్ బ్రింగ్ ర్యాపిడ్ గ్రోత్ ఫర్ ద బిజినెస్. సో 2, 3 కరెక్ట్. మనం 1ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది వెంచర్ క్యాపిటల్కి సంబంధించింది అండ్ సో అది ఓన్లీ స్మాల్ మరియు మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళకు మాత్రమే, నాట్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. అయితే ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ ఏంటంటే ఆర్ దోస్ పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ యంగ్ కంపెనీ హ్యావింగ్ ప్రామిసింగ్ ఫ్యూచర్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. అండ్ ఇదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండరీ క్యాపిటల్ మార్కెట్స్ సంబంధించినది మనకు అడిగారు. సో ఇన్స్ట్రుమెంట్ బిలాంగ్స్ టు సెకండరీ క్యాపిటల్ మార్కెట్. సో డిబెంచర్ ఇచ్చారు అండ్ ఈక్విటీ షేర్స్ ఇచ్చారు అండ్ థర్డ్ వన్ ఏమో ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అండ్ ఫోర్త్ వన్ ఏమో సావరెన్ బాండ్స్. సో ఇన్స్ట్రుమెంట్స్ బిలాంగ్స్ టు ద సెకండరీ క్యాపిటల్ మార్కెట్స్ కదా. సో సెకండరీ మార్కెట్స్ అనేది ఇదొక ప్లాట్ఫామ్ వేర్ షేర్ ఆఫ్ కంపెనీస్ అనేది ట్రేడెడ్ అమాంగ్ ఇన్వెస్టర్ మాత్రమే. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇన్వెస్టర్ కెన్ ఫ్రీలీ బై అండ్ సేల్ షేర్స్ వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద ఇష్యూయింగ్ కంపెనీస్. అంటే ఏదైతే ఒక కంపెనీ ఇష్యూ చేసిందో వాళ్ళ ఇంటర్ఫరెన్స్ లేకుండా కూడా ఇన్వెస్టరు ఫ్రీగా
సేల్ చేయవచ్చు అండ్ బై చేయవచ్చు ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేది. సో దాని ఏమంటే సెకండరీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ అంటారు, అంటే SCM. సో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద సెకండరీ మార్కెట్ గురించి చూస్తే ఒకటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్, సెకండ్ వన్ వేరియబుల్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ థర్డ్ వన్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇవి డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ సెకండరీ మార్కెట్. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఒక ప్రైమరీ మార్కెట్ సంబంధించింది, ఇన్స్ట్రుమెంట్ సంబంధించింది. ఎందుకంటే వేర్ ద ప్రొసీడ్ గో టు ద ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్ డైరెక్ట్లీ. కాబట్టి మనం 3ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇన్స్ట్రుమెంట్ బిలాంగ్స్ టు ద సెకండరీ మార్కెట్ కనుక అడిగితే సో సెకండరీ మార్కెట్ సంబంధించింది. తర్వాత సో అందులో కొన్ని ఇన్స్ట్రుమెంటు, సో ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి, వేరియబుల్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్ ఒకటి అండ్ హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనేది ఒక ప్రైమరీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ PFRDA ఇది రీసెంట్గా ఎక్కువగా న్యూస్లో ఉంది అండ్ NPS కూడా ఎక్కువగా న్యూస్లో ఉన్నది. ఈ రెండు పైన మనకు ఒక బిట్ అనేది అవకాశం ఉంది జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో PFRDA అనేది ఒక స్టాచ్యుటరీ అథారిటీని ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ వన్ NPS అనేది ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ఇండియన్ సిటిజన్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్ సిటిజన్స్, అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ NPSలో అని చెప్పడం జరిగింది. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇన్కరెక్ట్. సో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ PFRDA అనేది ఒక స్టాచ్యుటరీ రెగ్యులేటరీ బాడీ. సో దీన్ని ఎస్టాబ్లిష్ ఇచ్చింది దేనికి ఏంటంటే PFRDA యాక్ట్ ఆఫ్ 2013. So it was established to oversee the national pension system and regulates India's pension sector. So ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దేనికోసం ఏంటంటే ఒకటి NPSని అంటే NPSనితో పాటు ఇండియన్స్ పెన్షన్స్ సెక్టార్ కూడా రెగ్యులేట్ చేయడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో NPS వాస్ ఎక్స్టెండెడ్ టు ఆల్ ఇండియన్ సిటిజన్, అంటే ఇంక్లూడింగ్ NRI కూడా, అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్స్తో పాటు ఓవర్సీస్ వాళ్ళకు కూడా దీంట్లో ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ NPS సిస్టమ్ అనేది, అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ని. అది కూడా మ్యాండేటరీ బేసిస్ కాదు, వాలంటరీ బేసిస్ అండ్ టు కార్పొరేట్ ఫర్ ఇట్స్ ఎంప్లాయీస్. సో PFRDA ఇదొక స్టాచ్యుటరీ రెగ్యులేటరీ బాడీ ఎస్టాబ్లిష్ అండర్ ఏ యాక్ట్ ప్రకారం అంటే PFRDA యాక్ట్ 2013 ప్రకారము. సో మీకు ఇందాక చెప్పను NPS మరియు రెగ్యులేట్ ఏమో ఇండియాస్ పెన్షన్స్ సెక్టార్. సో NPS అనేది ఎక్స్టెండ్స్ ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఇంక్లూడింగ్ నాన్ రెసిడెంట్స్తో పాటు ఓవర్సీస్ వాళ్ళని కూడా దీంట్లో ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది కూడా వాలంటరీ బేసిస్ అండ్ టు కార్పొరేట్ ఫర్ ఇట్స్ ఎంప్లాయీస్. నెక్స్ట్ క్వశ్చన్, డిబెంచర్స్. Reference to debenture, first one, the debenture is a type of bond or other debt instrument that is unsecured. So debenture అనేది ఒక టైప్ ఆఫ్ బాండ్ అన్నారు, అది కూడా ఏంటంటే ఆర్ అదర్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పడం జరిగింది, ఇది ఒక అన్సెక్యూర్డ్ అని చెప్పడం జరిగింది. అండ్ సెకండ్ వన్, ది డిబెంచర్ హోల్డర్స్ హ్యావ్ ద రైట్ టు ఓట్ ఇన్ మీటింగ్స్ ఆఫ్ కంపెనీ. సో ఎవరైతే డిబెంచర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకు ఓటు వేయడానికి మీటింగ్లో ఒక రైట్ ఉంటుందని చెప్పడం జరిగింది కంపెనీలో. థర్డ్ వన్, డిబెంచర్ హోల్డర్స్ ఈజ్ ఏ క్రెడిటర్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ డిబెంచర్ గురించి చెప్తాను. ఇదొక టైప్ ఆఫ్ బాండ్ అండి ఆర్ అదర్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ అన్సెక్యూర్డ్ బై కొలాటరల్ అంటే స్టేట్మెంట్ 1 అనేది కరెక్టు. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్ డెప్ట్నెస్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇష్యూడ్ బై ద కంపెనీ ఇట్ సెల్ఫ్ మాత్రమే. సెకండ్ వన్, డిబెంచర్ హోల్డ్స్ హ్యావ్ ద రైట్ టు ఓట్ అని ఇవ్వడం జరిగింది. సో
స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. ఎందుకంటే డిబెంచర్ హోల్డర్ కెనాట్ క్లెయిమ్ ద ప్రివిలేజ్ టు ఓట్ ఇన్ ఎనీ మీటింగ్ ఆఫ్ ద కంపెనీ. సో వాళ్ళు ఏదైతే ఈ ఓటింగ్ రైట్ ఏదైతే ఉందో దీన్ని క్లెయిమ్ వాళ్ళు చేయలేరు ఈ డిబెంచర్ హోల్డర్ వాళ్ళు. సో 2ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. అండ్ థర్డ్ వన్, డిబెంచర్ హోల్డర్ ఏమో ఈజ్ అ క్రెడిటర్ ఆఫ్ ద కంపెనీ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంటు 3 అనేది కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే డిబెంచర్ గురించి చెప్పడం జరిగింది, ఒక టైప్ ఆఫ్ బాండ్ ఆర్ అదర్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్. సో ఇదొక అన్సెక్యూర్డ్ బై కొలాటరల్. సో డిబెంచర్ అనేది ఒక క్రెడిటర్ ఆఫ్ ద కంపెనీ మీకు ఇందాకే చెప్పాను. అండ్ దాంతోపాటు ఏంటంటే డిబెంచర్ హోల్డర్ కెనాట్ క్లెయిమ్ ద ప్రివిలేజ్ టు ఓట్ ఇన్ ఎనీ మీటింగ్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ రెండు డిఫరెన్స్ అనేది మీకు తెలవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ లిక్విడ్ యాసెట్? టర్మ్ డిపాజిటా, డిమాండ్ డిపాజిటా, బాండ్సా, షేర్సా? సో an asset which can be easily transformed into cash in less time లో with no loss or little loss in value is known as ఏమంటారంటే లిక్విడ్ యాసెట్ అంటారు దీన్ని. సో లిక్విడ్ యాసెట్ ఆర్ యూజువల్లీ కంపేర్ విత్ క్యాష్ యాజ్ ద వాల్యూ రిమైన్స్ ద సేమ్. ఎప్పుడైనా అమ్మినప్పుడు అంటే ఇది ఒక టైప్ ఆఫ్ యాసెట్ ఈస్ కామన్లీ యూజ్డ్ బై బిజినెస్ పర్పస్ మరియు బయర్స్ పర్పస్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే M1 ఈజ్ నౌన్ యాజ్ నారో మనీ, అంటే ఇట్ ఇండికేట్స్ ఇంక్లూడ్ ఓన్లీ 100% ఏమో liquid deposit, which is a very narrow definition of the money supply. It includes the component of cash held by the public and demand deposit of the commercial banks. అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే మోస్ట్ లిక్విడ్ యాసెట్ కనుక చూస్తే టర్మ్ డిపాజిట్, డిమాండ్ డిపాజిట్, బాండ్స్, షేర్స్లో 4 దాంట్లో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా రిలేటెడ్ టు లిక్విడ్ యాసెట్స్ గురించి సంబంధించింది. అండ్ టైప్ ఆఫ్ యాసెట్ ఈస్ కామన్లీ యూజ్డ్ బై బిజినెస్ అండ్ బయర్స్. సో ఇందాక చెప్పాను మీకు క్యాష్ హెల్డ్ బై ద పబ్లిక్ అండ్ డిమాండ్ డిపాజిట్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్. సో ఇందాకే చెప్పాను M1 అంటే నౌన్ యాజ్ నారో మనీ యాజ్ ఇట్ ఇంక్లూడ్స్ ఓన్లీ 100% ఏమో లిక్విడ్ డిపాజిట్, విచ్ ఈస్ వెరీ నారో డెఫినేషన్ ఆఫ్ ద మనీ సప్లై. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దిస్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్ అని ఇవ్వడం జరిగింది? మార్కెట్ బారోయింగ్, ట్రెజరీ బిల్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఫోర్త్ వన్ ఏమో స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు RBI. సో ఇలా మనకు 4 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంటర్నల్ డెప్ట్, సో ఇంటర్నల్ డెప్ట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ టోటల్ డెప్ట్ దట్ ఈస్ ఓన్ టు లెండర్స్ విత్ ఇన్ ద కంట్రీ మాత్రమే. అంటే మార్కెట్ బారోయింగ్, ట్రెజరీ బిల్స్ అండ్ స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు RBI ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇంటర్నల్ బారోయింగ్స్. అంటే 1, 2, 4 ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ డెప్ట్. ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అనేది ఇది ఫ్లో ఆఫ్ రిసోర్స్ ఫ్రమ్ డెవలప్ కంట్రీస్ టు డెవలపింగ్ కంట్రీస్. సో ఇది ఇంటర్నల్ డెప్ట్ కిందకి రాదు. సో మనం 3ని ఎలిమినేషన్ చేస్తే మిగతా అన్ని కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంటర్నల్ డెప్ట్ సంబంధించింది ఇది ఒక పార్ట్ ఆఫ్ టోటల్ డెప్ట్ దట్ ఈస్ ఓట్ టు లెండర్ విత్ ఇన్ ద కంట్రీ మాత్రమే. అందులో మార్కెట్ బారోయింగ్, ట్రెజరీ బిల్స్, స్పెషల్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ టు RBI ఆర్ ద సోర్స్ ఆఫ్ ఇంటర్నల్ బారోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. So regarding mutual fund companies, 1, it is a company that pulls investor money in stocks, bonds and money market instruments. Second one, investment in mutual fund is less risky compared to shares and hedge funds. So regarding mutual fund company అడిగారు కాబట్టి సో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రస్ట్ అండి విచ్ పూల్ ద సేవింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్ మరియు దెన్ రీఇన్వెస్ట్ దోస్ ఫండ్స్ ఫర్ ఎర్నింగ్ ప్రాఫిట్. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్ని పూల్ చేసి దాని తర్వాత వచ్చిన
ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఫర్ ఎర్నింగ్ పర్పస్, అంటే ప్రాఫిట్ పర్పస్. అండ్ దెన్ డిస్ట్రిబ్యూట్ ద డివిడెండ్ అమాంగ్ ద ఇన్వెస్టర్. సో ఎవరైతే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది డివిడెండ్ అనేది అమాంగ్. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్ దెన్ హెడ్జ్ ఫండ్. అంటే హెడ్జ్ ఫండ్ కనుక కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్ తోటి మ్యూచువల్ ఫండ్ అనేది చాలా సేఫ్ అని మీరు తెలుసుకోవాలి. సో బికాస్ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఆర్ లిమిటెడ్ ఇన్ దేర్ అబిలిటీ టు యూస్ riskier strategies such as leveraging holdings, which can increase returns but it also increase volatility. So statement రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్ అనేది లెస్ రిస్కీ కంపేర్ టు షేర్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్తో. సో ఇదంతా రిలేటెడ్ టు మ్యూచువల్ ఫండ్ సంబంధించింది. అండ్ మ్యూచువల్ ఫండ్ జనరల్లీ కన్సిడర్ ఏంటంటే సేఫర్ ఇన్వెస్ట్మెంట్ దెన్ హెడ్జ్ ఫండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ వన్, ఇండియన్ డిపాజిటరీ రిసిపియంట్ ఎనేబుల్ ఫారెన్ కంపెనీస్ టు రైజ్ ఫండ్స్ ఫ్రమ్ ద ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్. సెకండ్ వన్, గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్స్ ఆర్ యూజ్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ ఫ్రమ్ డెవలపింగ్ ఆర్ ఎమర్జింగ్ మార్కెట్. మనకు అడిగిందంటే కరెక్ట్. సో ఇలా టూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫారెన్ కంపెనీ కెన్ యాక్సెస్ ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ ఫర్ రైజింగ్ ఫండ్స్ త్రూ ఇష్యూ ఆఫ్ ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్. అంటే an Indian depository receipts is an instrument denominated in Indian rupees in the form of depository receipt created by domestic depository, అంటే custodian of securities registered with the SEBI against underlying equity of issuing companies to enable foreign companies to raise fund from the Indian securities market. స్టేట్మెంట్ 1 అనేది ఏం ఇచ్చారంటే ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్ ఈ ఐడిఆర్ ఏదైతే ఉన్నదో ఎనేబుల్ ఫారెన్ కంపెనీస్ టు రైజ్ ఫండ్స్ ఫ్రమ్ ఇండియన్ సెక్యూరిటీస్, అంటే ఫారెన్ కంపెనీస్ యొక్క ఫండ్స్ అనేది ఇండియన్ మార్కెట్లో రైజ్ చేయడం జరుగుతుంది ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఇచ్చారంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ అనేది ఇష్యూడ్ టు ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ ఫ్రమ్ డెవలపింగ్ మరియు ఎమర్జింగ్ మార్కెట్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. సో ఇండియన్ డిపాజిటరీ రిసిపియంట్ ఎలానో గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ కూడా ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ ఫ్రమ్ డెవలపింగ్ మరియు ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది ఈ జీడిఆర్ని. సో రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా రిలేటెడ్ టు ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్ సంబంధించింది అండ్ దాంతోపాటు గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సో మనీ మార్కెట్ మరియు క్యాపిటల్ మార్కెట్ సంబంధించి మనకు అడిగారు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ అడిగారు. సో ఫస్ట్ వన్, మనీ మార్కెట్ కన్సిస్ట్ ఆఫ్ షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్ వేరాజ్ క్యాపిటల్ మార్కెట్ ఏమో ఇన్వాల్వ్స్ లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్. సెకండ్ స్టేట్మెంట్, మనీ మార్కెట్ ఎగ్జిబిట్స్ లోయర్ లెవెల్ ఆఫ్ ఫినాన్షియల్ రిస్క్ వేరాజ్ క్యాపిటల్ మార్కెట్ ఏమో ఎక్స్పీరియన్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫినాన్షియల్ రిస్క్. అంటే మనీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్. సో మనీ మార్కెట్కి ఏమంటే ఎంత ఈ ట్రాన్సాక్షన్ అనేది షార్ట్ టర్మ్ ఉంటుందని ఇవ్వడం జరిగింది అండ్ మనీ మార్కెట్ ఏమో లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్ ఇవ్వడం జరిగింది. సో మనీ మార్కెట్ అనేది ఎగ్జిబిట్ లోయర్ లెవెల్ ఆఫ్ ఫినాన్షియల్ రిస్క్. సో దీనికి ఫినాన్షియల్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ క్యాపిటల్ మార్కెట్ అనేది ఫినాన్షియల్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎస్ అండి, స్టేట్మెంట్ రెండూ కరెక్ట్. ఎందుకంటే మనీ మార్కెట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ పేపరు, టీ బిల్స్. సో టైం పీరియడ్ ఎంత అంటే యూజువల్లీ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 1 year మాత్రమే. ఇది రిలేటెడ్ టు మనీ మార్కెట్ సంబంధించింది. అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్ టూల్స్ కనుక ఉంటే ఫర్ పీరియడ్ బిట్వీన్ 3 years అండ్ 10 years, ఇది క్యాపిటల్ మార్కెట్ సంబంధించింది. సో యాజ్ ఎ రిజల్ట్ క్యాపిటల్ మార్కెట్ ఫుల్ఫిల్ ద మీడియం మరియు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గోల్స్ ఆఫ్ కార్పొరేషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనీ మార్కెట్ అంటే కమర్షియల్ సర్టిఫికేట్ డిపాజిట్ ఒకటి అండ్ కమర్షియల్ పేపర్స్ ఒకటి అండ్ టీ బిల్స్ సంబంధించి చెప్పాను మీకు. సో ఇవి అన్నీ రిలేటెడ్ టు
మనీ మార్కెట్ సంబంధించింది. సో మనీ మార్కెట్కి ఏంటంటే ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు లోయర్ ఫినాన్షియల్ రిస్క్ ఉంటుంది కంపేర్ టు క్యాపిటల్ మార్కెట్కి. ఎందుకంటే ఇది 3 years నుంచి 10 years కాబట్టి. అండ్ ఎక్కువగా చాలా వరకు ఏంటంటే కట్టకపోవడం కొన్ని లోన్ సంబంధించి ఉంటుంది కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనీ మార్కెట్ సంబంధించింది ఇదంతా. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ పేపర్, ట్రెజరీ బిల్స్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఎంత అంటే ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 1 year. అదేవిధంగా క్యాపిటల్ మార్కెట్ అయితే ట్రేడింగ్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ టూల్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ బిట్వీన్ 3 years నుంచి 10 years మధ్యలో ఉంటుంది. సో మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్తో పాటు ఈ క్లాస్లో కొంతవరకు చెప్పాను. కమర్షియల్ పేపర్ అని, టీ బిల్స్ అని చెప్పడం జరిగింది. అండ్ డిఫరెన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో మనీ మార్కెట్కి అండ్ క్యాపిటల్ మార్కెట్కి డిఫరెన్స్ అడగవచ్చు. సో మోర్ దెన్ 1 year ఉంటుంది క్యాపిటల్ మార్కెట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్డిఐ సంబంధించి అడిగారు మనకు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్డిఐ. ఫస్ట్ వన్, ఇన్వార్డ్ ఎఫ్డిఐ, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ ఎయిమ్డ్ టు సెల్ ది అవుట్పుట్ ఆఫ్ ఫార్మ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సెకండ్ వన్, కాంగ్లోమెరేట్ ఎఫ్డిఐ, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్సీస్ ఎయిమ్డ్ ఎట్ manufacturing products which are not manufactured by the firm in the home country. Third one, forward vertical FDI, foreign firms investing overseas and taking control over foreign assets. మనకు అడిగింది కరెక్ట్లీ మ్యాచ్డ్. ఏదైతే టైప్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఉందో మనకు టైప్స్ ఆఫ్ ఎఫ్డిఐ గురించి అడిగారు. సో ఫస్ట్ ఇన్వార్డ్ ఎఫ్డిఐ. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అంటే, సో ఇన్వార్డ్ ఎఫ్డిఐ ఏంటంటే ఫారెన్ ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇన్వెస్టింగ్ ఓవర్సీస్ అండ్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ఓవర్ ఫారెన్ అసెట్స్. సో దాని ఏమంటారంటే ఇన్వార్డ్ ఎఫ్డిఐ అంటారు. సో ఇచ్చిన దాంట్లో మనకు స్టేట్మెంట్ 1 రాంగ్ ఉంది. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫారెన్ కంట్రీ ఎయిమ్డ్ టు సెల్ అవుట్ ఆఫ్ ద ఫార్మ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్. ఇక్కడ ఏమిచ్చారు, డొమెస్టిక్ ప్రొడక్షన్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ఎందుకంటే ఫారెన్ ఫార్మ్స్ ఏదైతే కొన్ని ఫారెన్ ఫార్మ్స్ ఉన్నాయో ఇన్వెస్టింగ్ ఓవర్సీస్ అండ్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ ఫారెన్ అసెట్స్ అది ఇన్వార్డ్ ఎఫ్డిఐ. అదేవిధంగా కాంగ్లోమెరేట్ ఎఫ్డిఐ. సో కాంగ్లోమెరేట్ ఎఫ్డిఐ ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్సీస్ ఎయిమ్డ్ ఎట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఫార్మ్స్ ఇన్ ద హోమ్ కంట్రీ. అంటే హోమ్ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్డ్ కాకపోయినా కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు. సో కాంగ్లోమరేట్ ఎఫ్డిఐ ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్సీస్ ఎయిమ్డ్ ఎట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ అనేది నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఫార్మ్ ఇన్ ద హోమ్ కంట్రీ. అంటే హోమ్ కంట్రీలో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయకూడదు, ఆ ప్రొడక్ట్ సంబంధించింది. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. ఎందుకంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్సీస్ ఎయిమ్డ్ ఎట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అనేది విచ్ ఆర్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఫార్మ్ ఇన్ ద హోమ్ కంట్రీ. ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఎగ్జాంపుల్ యూఎస్ఏ. సో ఆ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి సంబంధించింది హోమ్ కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ అనేది చేయకూడదు. సో దాన్ని కాంగ్లోమరేట్ ఎఫ్డిఐ అంటారు. అండ్ థర్డ్ వన్, ఫార్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐ. వర్టికల్ ఎఫ్డిఐ ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ ఎయిమ్డ్ టు సెల్ ద అవుట్పుట్ ఆఫ్ ఫార్మ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్. అంటే ఒక ఫారెన్ కంపెనీ అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అంటే సేల్ ద అవుట్పుట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సేల్ చేసిన దాన్ని ఫార్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐ అంటారు. అంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ ఫారెన్ కంట్రీ ఎయిమ్డ్ ఎట్ టు సెల్ ద అవుట్పుట్ ఫార్మ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో మనకు స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఇచ్చింది ఏంటంటే ఫారెన్ బ్యాక్వర్డ్. సో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ ఎఫ్డిఐ ఉందంటే 4 types ఆఫ్ ఉన్నాయి. ఒకటి ఇన్వార్డ్ ఎఫ్డిఐ, కాంగ్లోమరేట్ ఎఫ్డిఐ, ఫార్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐ అండ్ బ్యాక్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐ కూడా ఉంది. బ్యాక్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐ ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్సీస్ ఎయిమ్డ్ ఎట్
ప్రొవైడింగ్ ఇన్పుట్ ఫర్ ద ఫార్మ్స్ ప్రొడక్షన్ ఓవర్సీస్ ఇన్ ద హోమ్ కంట్రీ. ఇక్కడేమో ఈ ఫార్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐకి ఏమో అవుట్పుట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది, అండ్ బ్యాక్వర్డ్ ఎఫ్డిఐకి ఏంటంటే ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ రెండు డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, ఎందుకంటే ఓన్లీ 2 మాత్రమే కరెక్టు. సో ఇది ఇన్వర్డ్ ఎఫ్డిఐ సంబంధించింది, అండ్ ఇన్వెస్టింగ్ ఓవర్సీస్ అండ్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ ఫారెన్ యాసెట్స్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కాంగ్లోమరేట్ ఎఫ్డిఐ అని, దాంతోపాటు ఫార్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐని కూడా చెప్పడం జరిగింది, అండ్ బ్యాక్వర్డ్ ఎఫ్డిఐ సంబంధించిన చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఫార్వర్డ్ వర్టికల్ అండ్ బ్యాక్వర్డ్ వర్టికల్. ఫార్వర్డ్ వర్టికల్ ఏంటంటే ఫారెన్ కంట్రీ ఎయిమ్డ్ టు సెల్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫార్మ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో ఫార్మ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ యొక్క అవుట్పుట్ అయితే ఉందో దాన్ని సేల్ చేయడం జరుగుతుంది, అది ఫార్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐ. అది బ్యాక్వర్డ్ వర్టికల్ ఎఫ్డిఐ ఏంటంటే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓవర్సీస్ ఎయిమ్డ్ ఏంటంటే ఎట్ ప్రొవైడింగ్ ఇన్పుట్స్ ఫర్ ద ఫార్మ్స్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ హోమ్ కంట్రీ. సో ఏదైతే హోమ్ కంట్రీలో ఒక ప్రొడక్షన్ కాస్ట్ అయితే ఉందో దానికి ఇన్పుట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అదేమో బ్యాక్వర్డ్ ఎఫ్డిఐ. ఫార్వర్డ్ ఎఫ్డిఐ ఏంటంటే సెల్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఫార్మ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్. సో ఈ రెండు డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఇంతవరకు మనం టైప్స్ ఆఫ్ ఎఫ్డిఐ నేర్చుకోవడం జరిగింది. సో క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్ సంబంధించిన డిఫరెన్స్ నేర్చుకోవడం జరిగింది, అండ్ దాంతోపాటు కొంతవరకు సెబీ సంబంధించి కూడా నేర్చుకోవడం జరిగింది, అండ్ దాంతోపాటు కొన్ని బాండ్స్ సంబంధించి కూడా మనం నేర్చుకున్నాము. బాండ్స్తో పాటు కొన్ని ఫండ్స్ సంబంధించింది, మ్యూచువల్ ఫండ్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్ సంబంధించిన డిఫరెన్స్ నేర్చుకోవడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది హెడ్జ్ ఫండ్ కన్నా చాలా సేఫర్ అని చెప్పడం జరిగింది, ఎందుకంటే ఇది చాలా తక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ దాంతోపాటు కొన్ని క్యాపిటల్ మార్కెట్ సంబంధించి కూడా ఎంత అంటే ఇది కంపేర్ టు మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అనేది ఎక్కువగా రిస్కీ ఉంటుంది. అండ్ దాంతోపాటు కంపేర్ చేస్తే ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే మనీ మార్కెట్ అనేది <= 1 year ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ కనుక అడిగితే మనకు మనీ మార్కెట్ యొక్క ఇన్స్ట్రుమెంట్ కనుక అడిగితే కమర్షియల్ పేపర్ ఒకటి, అండ్ సర్టిఫికేట్ డిపాజిట్ ఒకటి, అండ్ టీ బిల్ సంబంధించింది, ఇవి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మనీ మార్కెట్ సంబంధించింది. అండ్ పీరియడ్ బిట్వీన్ క్యాపిటల్ మార్కెట్ కనుక అడిగితే 3 and 10 years అండి. సో మనకు ఇలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అనేది అడిగే అవకాశం ఉంటుంది. కంపారిజన్ కూడా ఎఫ్ఐఐ అండ్ ఎఫ్డిఐ కంపారిజన్ అడగవచ్చు, అండ్ మనీ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ డిఫరెన్స్ అడగవచ్చు, హెడ్జ్ ఫండ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ డిఫరెన్స్ అడగవచ్చు, సో షేర్స్కి బాండ్స్ డిఫరెన్స్ అడగవచ్చు. సో ఇలా క్వశ్చన్ అది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంతవరకు మనం ఎకనామీ పైన ప్రీవియస్గా కూడా కొన్ని క్లాసెస్ చేయడం జరిగింది, కంప్లీట్గా ఇంపార్టెంట్ ఏదైతే 1 year న్యూస్లో ఉన్న టాపిక్స్ పైన. సో ఇవి మీకు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎస్పెషల్లీ Group 1, Group 2లో అయితే కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.